ప్రధాని మోడీ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా టార్గెట్ అయితే చేశారనమాట. పేదలు, మహిళలు, రైతులు, యువకులు. అటు పేదల్ని, ఇటు మహిళల్ని, ఇటు రైతుల్ని, ఇటు యువకుల్ని, ఈ 4 వర్గాలను అభివర్ణించి అంటే ప్రధాని మోడీ గారు అయితే టార్గెట్ అయితే పెట్టారు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు ఎవరైతే అర్హులైన ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉండకూడదన్న లక్ష్యంతోనే ముఖ్యంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్రను అయితే చేపట్టామని తెలియజేశారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తమ సంకల్పమని ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారన్నమాట. చాలామంది ప్రజలకు పథకాలపై అవగాహన లేదని వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చేందుకు సంకల్ప యాత్ర చేపట్టామన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే సంకల్ప యాత్ర సాధించిన తర్వాత ప్రారంభించిన తర్వాత దాదాపు 1 కోటికి పైగా టీబీ, 22 లక్షల సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలు నిర్వహించామన్నారు. బాధితులంతా కూడా వెనుకబడిన వర్గాలకు చెందిన వారిని, ఎక్కువగా దళితులు, ఆదివాసీలు ఉన్నారన్నారు. ఇంతకు ముందు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే డాక్టర్ల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు వైద్యులే రోగుల ఇంటికి అయితే వచ్చి చికిత్స అందిస్తున్నారన్నారు. పేదలకు 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తున్నామని, ఎలాంటి ఖర్చు లేకుండా డయాలసిస్ చేస్తున్నామని, తక్కువ ధరలకి ఔషధాలు అందిస్తున్నామని ఈయనైతే తెలియజేశారు. ప్రజలకు ఇళ్లకు ప్రజల ఇళ్లకు అధికారులు, రాజకీయ నాయకులు వచ్చి ప్రభుత్వ పథకాలతో ప్రయోజనం పొందారా లేదా అని చెప్పేసి అడుగుతారని ఎవరైనా అనుకున్నారా అని ప్రశ్నించారు. మోదీ గ్యారంటీల గురించి ఇప్పుడు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారని చెప్పారు. సో ఏది ఏమైనా ప్రజెంట్ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన, పోషణ్ అభియాన్, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన తదితర పథకాలన్నింటికీ అర్హులందరినీ కూడా చేరువయ్యేలా వారిలో అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని వికసిత్ సంకల్ప్ ఏదైతే ప్రజెంట్ యాత్ర అయితే చేస్తున్నారో ఆ యాత్ర గురించి అయితే చెప్పారన్నమాట. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో మహిళలు, పేదలు, రైతులు, యువకులను దృష్టిలో పెట్టుకుని పథకాలు అయితే తీసుకొస్తామని చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నేను అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.